హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఫుడ్ వ్లాగ్ అనమాట. సో మీకు తమ్నైల్ చూసుంటే అర్థమైపోయింది. ఎస్, ద అథెంటిక్ టేస్ట్ అనమాట. 40 years నుంచి ఉన్న టేస్ట్ అదే ముల్బాగుల దోశ అనమాట. సో ముల్బాగుల దోశ తినడానికి మేమైతే ముల్బాగులకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, బెంగళూరు నుంచి. సో ఎందుకు ముల్బాగులకే వెళ్ళాలా అంటే, సో మనకి ఏంటంటే ఆ టేస్ట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటే ఆ టేస్టే వేరు కదా. సో అక్కడైతే మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళేసరికి అరౌండ్ జస్ట్ 7:30 PM అలా అయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ అయితే వెయిట్ చేస్తున్నారు ఆ దోశ అయితే ట్రై చేయడానికి. అందరూ కొంతమంది తిరుపతి నుంచి వచ్చారు, కొంతమంది బెంగళూరు, ఇలా బెంగళూరు సిటీ నుంచి అయితే కొంతమంది వచ్చారనమాట. ఆ మంచి టేస్ట్ని అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ మాకేంటంటే మేము వెళ్ళింది 7:30కే, కానీ 7:30కే అయితే దోశ అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పారనమాట. కౌంటర్ క్లోజ్ అయిపోయిందని చెప్పారు. అంతమంది వెయిట్ చేస్తున్నారు. దానిలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ అయితే అంత దూరం నుంచి వచ్చి అయితే ఫైనల్గా టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళిపోయారనమాట, ముల్బాగుల్ దోశ టేస్ట్ చేయకుండా. కానీ మీకైతే ఇంకొక సర్ప్రైజ్ అయిపోయింది కదా. తేజ, మీ స్పందన ఏంటి? మాకు టైం వేస్ట్ లేదు అంతే కదా. అలా ఏం లేదు అంటే మనకి టైం తెలియదు. అట్లీస్ట్ ముల్బాగులు వాటర్ కొనుక్కుంటున్నాం. సో ప్రసాద్ హోటల్లో ముల్బాగులు క్లోజ్ అయిపోయినా కూడా, దోశ క్లోజ్ అయిపోయినా, మేమైతే అంత దూరం వెళ్ళి టేస్ట్ చేయకుండా అయితే రాలేం కదా. సో అక్కడ మేము అందరిని ఎంక్వైరీ చేసి ఇంకా ఆ టేస్ట్ ఎక్కడ వస్తుంది, అంత బాగా ఎక్కడ బాగుంటుంది అంటే వీళ్ళైతే దోశ కార్నర్ అని చెప్పారనమాట. సో ఒక్కసారి ట్రై చేద్దాము, ఇంత దూరం మనం బెంగళూరు నుంచి వచ్చి ఆ అథెంటిక్ టేస్ట్ని అయితే టేస్ట్ చేయకుండా వెళ్ళిపోలేము కదా, అలా అని చెప్పి అక్కడైతే కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందని మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి ముల్బాగుల్లోనే దోశ కార్నర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని. మెయిన్ ముల్బాగుల్ దోశ చెయ్యాలి అంటే మనకి కావాల్సి, మనం ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఏంటంటే దానికైతే ఇలా ఐరన్ క్యాస్ట్ పెనం, అంటే ఉక్కు పెనం అనేది అయితే కావాలి ఈ దోశకి మెయిన్ అనమాట, ఉక్కు పెనం. సో ఇక్కడైతే ఒకసారి ప్రాసెస్ చూసేయండి. సో నేనైతే ప్రసాద్ హోటల్లో ముల్బాగుల దోశ, మెయిన్ ముల్బాగుల దోశ అయితే నేను ట్రై చేయలేదు, కానీ ఈ దోశ కార్నర్లో అయితే ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ ఒకసారి వెళ్తాను, టైమింగ్స్ అంతా చూసుకొని ఒక్కసారి మళ్ళీ ద అథెంటిక్ ముల్బాగుల దోశ ప్రసాద్ హోటల్లో ట్రై చేసిన తర్వాత మీకైతే డెఫినెట్గా ఇంకొకసారి కూడా నేను మీకు ఎలా ఉంది అని చెప్పి రివ్యూ అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి అండ్ ఆ గీ వాళ్ళంతా యూజ్ చేయడము అండ్ కారం, దానివల్లే ఆ టేస్ట్ వస్తుందేమో కానీ. అండ్ ఒక్కోసారి అంటే మా ఫ్రెండ్స్ అండ్ మా హస్బెండ్ ఒకసారి ట్రై చేశారనమాట ముల్బాగుల దోశ. సో అక్కడికి ఇక్కడికి జస్ట్ లైట్ వేరియన్స్ అయితే ఉందన్నమాట. అంటే వాళ్ళ సిగ్నేచర్ డిష్ అందరూ అలాగే చేయాలని రాదు కదా. సో అప్ టు ద మార్క్ అయితే కొంచెం ఉంది అని చెప్పారు. కానీ నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నేను మీకు ఇది బెస్ట్ అది బెస్ట్ అని అయితే నేను చెప్పలేనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా వాళ్ళైతే కారం కానీ ఆ గీ అంతంతా యూస్ చేస్తే ఇంకా టేస్ట్ రాకుండా ఎలా వెళ్తుంది చెప్పండి. యాక్చువల్లీ ముల్బాగుల దోశ ప్రసాద్ హోటల్లో ట్రై చేయాలి అనుకుంటే మీరు అరౌండ్, అంటే వీకెండ్స్ కాబట్టి మేము వెళ్ళినప్పుడు అలా కౌంటర్ క్లోజ్ అయిపోయిందో లేదో తెలియదు, కానీ నార్మల్గా అయితే ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు మాత్రం ఓపెన్ ఉంటుంది, మీకు అవైలబుల్ ఉంటుంది. కానీ మేమైతే 7:30కి వెళ్ళేసరికి మాకైతే క్లోజ్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయాం. సో అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళాం కదా టేస్ట్ చేయడానికి అని చెప్పి. ఫైనలీ నేను వెయిట్ చేస్తున్న ముల్బాగుల దోశ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా. అండ్ మనకి చుట్టూ క్రిస్పీగా అండ్ మిడిల్లో వచ్చేసి సాఫ్టీగా ఫుల్ ఆఫ్ గీ కారంతో అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు నా ఎక్స్ప్రెషన్స్తోనే తెలిసిపోతుంది మీకు ఆ టేస్ట్ ఎలా ఉంది ఏమి అని చెప్పి. సో నేనైతే దోశ పర్సన్, నాకు కారం దోశ అయితే చాలా ఇష్టం అనమాట. నేను ఇక్కడ ఆర్డర్ చేసింది వచ్చేసి కారం పొడి ముల్బాగుల దోశ అనమాట, గీ కారం పొడి ముల్బాగుల దోశ. అండ్ దానిలో అయితే మనకి ఇలా ఆలు పళ్ళెంతో అయితే ఇస్తారు. మెయిన్ ఆ టేస్ట్ వచ్చేదే మనకు ఆలు నుంచి అనమాట. సో ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్ చేస్తారు. మీరు అథెంటిక్ ముల్బాగుల దోశ తినాలంటే ఖచ్చితంగా మీరైతే ప్రసాద్ హోటల్కి వెళ్ళి ట్రై చేయాల్సిందే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, దోశలో నెయ్యి ఉందో, నెయ్యిలో దోశ ఉందో నాకైతే అర్థం కావట్లేదు, అంత గీ అయితే ఉందన్నమాట. అందుకే ఆ టేస్ట్ వస్తుంది.
కానీ ఏంటంటే ఒక్క దోశ మనం తినేటప్పటికే టమ్మీ అంతా పొట్టంతా ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రణన్య కూడా దోశ అంటే చాలా ఇష్టం, కానీ తనకి ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ ఉండడం వల్ల కొంచెం తినాలా వద్దా అన్న స్టేజ్లో తినిందనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా ఓకే ఓకే అని చెప్పారు. కానీ నేనైతే జడ్జ్మెంట్ ఇవ్వలేను, ఎందుకంటే నేను ఒరిజినల్ మూల్బాగుల దోశ ప్రసాద్ హోటల్ అయితే ట్రై చేయలేదు కాబట్టి. సో ఇలాగే మంచి మంచి కంటెంట్ మీకు రావాలి అండ్ ఇలాగే ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అవంతా నేను మీకు చూపించాలనుకుంటే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం మీకోసం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో వ్లాగ్స్తో అండ్ ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి మీకోసం అయితే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను అలాగే. So thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more content. Thank you.